నాయనా చంటబ్బాయి, ఏమిటి పడిపోతున్నావు? నిండు గర్భిణీలాగున్నావు. అంతుంది పొట్ట. తగ్గించు నాయనా. ఆసనాలు ఈజీగా వేయొచ్చు. ఆరోగ్యం తేలిగ్గా పొందవచ్చు. ఉంటాను గురుగారు. మంచిదమ్మా. నమస్తే. నమస్కారం. ఏంటి నాయనా? కొత్తగా జాయిన్ అయ్యాం. చాలా సంతోషం నాయనా. రోజు క్రమం తప్పకుండా రండి. అట్టగా గురుగారు. మీ గర్భిణీ పోతుంది. మాదొక చిన్న సందేహం. చెప్పండి. మీ వయసు ఎంత ఉంటుంది? ఎంత అనుకుంటున్నారు? ఒక 50 అనుకుంటున్నా. 55 నాయనా. మరి మీరు ఎంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి గురుజీ? బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమా? ప్రశ్న పెళ్లిదా బ్రహ్మచర్యందా అన్నది కాదు నాయనా. బ్రహ్మచర్యంలో ఉన్నవాడు నిష్ఠగా బ్రహ్మచర్యం చేస్తూనే ఉండాలి. సంసారంలో ఉన్నవాడు రోజు నిష్ఠగా సంసార సుఖం అనుభవించాలి. మా భార్యలు మాకు కోఆపరేట్ చేయట్లేదు స్వామి. చూడు నాయనా, స్వామి పువ్వులు పుయ్యటం లేదని పూజ చేయటం మానేస్తామా? వేరే విధంగా పువ్వులు పూయించాలి. గదిరారెడ్డి, ఎందుకంటే రోజు పూజలు జరగాలి. అది సృష్టి ధర్మం. మా ప్రయత్నం మేము చేస్తాం. మీకేమన్నా డౌట్లు వస్తే కాల్ చేయండి, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో పువ్వులు పుయ్యకపోతే పక్కింట్లో పువ్వులు కొయ్యాలి. ఎందుకంటే రోజు పూజ చేయాలి. అందుకే ఇక ఏడకొచ్చాం. పద్మ వస్తున్నాను. మేడం వాటర్ వద్దు, పద్మ తెస్తుంది. రాజుగారు, మీ బాటిల్ ఇస్తే వాడుకుంటాను. బాగా వాడుకో. ఇదేంట్రా మన కలపడింది? నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. నిజమే నిజమే. ఏముందరా స్వీటీ, బాడీ ఫిగరు. ఏ రాజా, పార్టీ వరకేనా? నైట్ కమిట్మెంట్ కూడా మాట్లాడుకున్నావా? చచ్చా, ఆ పిల్ల అటువంటిది కాదేమోరా. నీ మొహం. ఈ సెలబ్రిటీలు, యాక్టర్స్, స్టార్స్ ఏ సైడ్ ఇన్కమ్ లేకుండానే ఇన్ని కార్లు, బంగ్లాలు, ఇంత మెయింటెనెన్సా? కాకపోతే కరెక్ట్ అయిన డీల్ చేయాలంతే. ఈ మాటలు విన్న తర్వాత మన రాజు, రెడ్డి, రావులకి ఇంజిన్ స్టార్ట్ అయింది. ఈ వన్డే త్రిబులార్ కష్టాలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలతో పాట పాడడం కుదరక పాటలు పాడే స్వీటీ వెనకాల పడ్డారు. బ్యాంకులో డబ్బులుండి ఏటీఎం కార్డు లేనట్టు అయింది. కాకపోతే వాళ్ళ జీవితాన్ని మార్చే ఒక నిజం ఆ రోజు వాళ్ళకి తెలిసింది. ఈ అమ్మాయి మా పక్క స్ట్రీట్ లోకి రోజు యోగా క్లాస్ కి వస్తుంది. ఆ మాట వినగానే వాళ్ళు ముగ్గురు వెళ్ళి, నాకు అర్థమైంది, వాళ్ళు కోరికలు కంట్రోల్ చేసుకోవడానికి యోగాకి వెళ్తారు. కాదు సార్, కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నారు.